అనంతపూర్ జిల్లా సత్యసాయి అన్నమయ్య డిస్టిక్ లో రెడ్ సంస్థ సేటి ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ తో కలిపి గత 3 సంవత్సరాలుగా పనిచేయడం జరుగుతుంది. అంటే రైతులందరికీ పెట్టుబడులు పెట్టే విధానంలో మనకు రాయలసీమ ప్రాంతంలో వర్షాధార పంటల మీద ఆధారపడము, లేదంటే కమర్షియల్ పంటలకు వెళ్ళి చాలా మటుకు పెట్టుబడులు వేరుశెనగ గాని, ఎట్లాంటి పత్తి గాని, పచ్చిమిర్చి గాని పెట్టినప్పుడు 6 నెలలకు ఒకసారి పెట్టుబడులు పెట్టాలి. అట్లా కాకుండా ఫ్రూట్ బేరింగ్స్ ఏమైతే ఉన్నాయి, పండ్ల మొక్కలు అనేది రైతులకు మంచి మొక్కలు సేట్రీ వాళ్ళు సప్లై చేయడము, వారి ద్వారా రెడ్ సంస్థ నుండి రైతులు, చిన్న సన్నకారు రైతులు, ఎవరైతే నీరు తక్కువగా ఉండి పంటలకు వలసలు పోయి తిరిగి వచ్చిన రైతులు, ఇట్లా ఈ మహిళా రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు కూడా ఉమెన్ ఎఫ్పిఓస్ కూడా ఉన్నాయి. వాటి ద్వారా ఈ మొక్కలు అనేది ఒక 3 లక్షల మొక్కలు ఇప్పటి వరకు పంపిణీ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా 1.5 లక్ష మొక్కలు చేశాము. మొక్కలు ఇవ్వడమే కాదు, చాలా మటుకు మొక్కలు ఇచ్చే డిపార్ట్మెంట్ లో చాలా మటుకు చేస్తుంటాం. మొక్కలు ఇచ్చేస్తే పని అయిపోదు. మొక్కలు ఇచ్చేది పని కావడమే కాకుండా దానికి సంబంధించి కూడా మీరు దాన్ని ఎట్లా సంరక్షించుకోవాలి, ఏదైనా పెస్ట్ వస్తే ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనే టెక్నికల్ ట్రైనింగ్స్ కూడా వారి నుండి మాకు వస్తుంది. దానివల్ల ఏంటంటే రైతులందరూ కూడా సంరక్షించుకునే దాంతో పాటు వెంటనే వచ్చి, ఇప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుండి మండలానికి ఎక్కడో ఉండి రైతులందరికీ యాక్సెస్ ఉండదు. కానీ మా వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి, రైతుల పొలాలకు వెళ్ళి, ఎట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా డిపార్ట్మెంట్లుగా తీసుకెళ్లి వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని చేయడం జరుగుతుంది. అదే విధంగా వీళ్ళు మార్కెటింగ్ వరకు కూడా తీసుకెళ్లడం. అంతకన్నా ముఖ్యంగా ఏమంటే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి నేచురల్ ఫార్మింగ్ చేసుకునే విధానం కూడా ఎట్లా ఉంది అనేది, ఎట్లా తయారు చేసుకోవాలి, బయోపెస్టిసైడ్ అనేది ఎక్కడ దొరుకుతుంది, దాన్ని పెస్ట్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఏంటని ఒక సాంకేతికపరమైన ట్రైనింగ్ కూడా రెగ్యులర్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. అవును, ఖచ్చితంగా రాజీ లేని అంశం ఏమంటే ఉత్పత్తిదారుల సంఘాలు ఏమైతే ఉన్నాయో దీంట్లో ఉన్న మెంబర్ అందరూ కూడా మెంబర్స్ తీసుకున్న తర్వాత అందరూ కూడా ప్రకృతి వ్యవసాయమే చేయాలి. ఆ ప్రకృతి వ్యవసాయంలో ఈ నేచురల్ ఫార్మింగ్ లో చేసే పద్ధతులు ఏమున్నాయో, విత్తనము అంటే వేరే పండ్ల మొక్కలు కాకుండా వేరే పంటలకు ఇంటర్ క్రాప్ వెళ్ళినప్పుడు కూడా విత్తన శుద్ధి దగ్గర నుండి కూడా హార్వెస్టింగ్ వరకు ఏమేమి చేయాలనేది మన వాళ్ళకు స్టాఫ్ ట్రైనింగ్ ఇచ్చి అక్కడ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉన్న 8 ఎకర్స్ లో కూడా 8 ఎకర్స్ లో ఉమెన్ 2015 నుండి చేస్తున్నారు. గడ్డి మంది కూడా లోపలికి రానిము. అక్కడ పండించేటివే ఇక్కడ మిల్లెట్ హోటల్ ఏమైతే నడుస్తుందో, పుడుమిసిరి మిల్లెట్ హోటల్ కు యూజ్ చేస్తున్నది కూడా ఇవే చేస్తున్నారు అన్నమాట. గత సంవత్సరం మన రెడ్స్ సంస్థకు సంబంధించి సేట్రీస్ సంస్థ వారు గత సంవత్సరం వచ్చేసి 1,50,000 మొక్కలు అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందులో భాగంగా గత సంవత్సరం కొంత రైతులు ఏమో చేయిందంటే ఒక 10% వరకు మోర్టాలిటీ ఉండడంతో ఆ రైతులకు మరి రీప్లాంటేషన్ అనేది ఒక కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా రైతులకు మొక్కలు పంపిణీ చేస్తున్నాము. అందులో ఆ తర్వాత వచ్చేసి రైతులకు మొదటి సంవత్సరం చెట్లు ఏ విధంగా పెంచుకోవాలి, రెండవ సంవత్సరం చెట్లు ఏ విధంగా పెంచుకోవాలి, రాబోయేది ఎండాకాలం కాబట్టి ఈ ఎండాకాలంలో మనం ఎటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి అనే ఉద్దేశంతో వాటికి రైతులకు అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 50 మంది రైతుల వరకు కలవడం జరిగింది. వారికి ఈ అవగాహన కల్పించడం జరిగింది.